కిరీటి రెడ్డి, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జూనియర్. వారాహి చలనచిత్ర సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్పై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 25 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 10 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 20 కోట్ల రూపాయల గ్రాస్ హౌస్లో రాబట్టాలి. ఇక ఈ మూవీకి మంచి హైప్ ఉండడంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 1100 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.20 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ని రాబట్టింది. ఇక మౌట్ టాక్తో శ్రీలీల, కిరీటి రెడ్డి పర్ఫార్మెన్స్కు రెండో రోజు బుకింగ్స్ అనేవి అదిరిపోయే విధంగా జరిగాయి. ఇక రెండో రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2.50 కోట్ల రూపాయల గ్రాస్ హౌస్లో రాబట్టి ట్రేడ్ వర్గాలన్నీ ఆశ్చర్యపరిచింది. ఇక 2 రోజుల్లో ఈ చిత్రం ఇండియా వైడ్గా 2.25 కోట్ల రూపాయల నెట్ను, 4.50 కోట్ల రూపాయల గ్రాస్ హౌస్లో రాబట్టింది. సినిమా టాక్తో సంబంధం లేకుండా ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ని రాబడుతుంది. ఆదివారం కావడంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో మంచి బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక తెలుగు వెర్షన్కు గాను 25.50%, కన్నడ వెర్షన్లో 23.25% థియేట్రికల్ ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఇక రెండో రోజు బుకింగ్స్తో పోలిస్తే మూడవ రోజు పెరిగిందని చెప్పుకోవచ్చు. మూడో రోజు వసూళ్ల విషయానికి వస్తే ఈ చిత్రం మళ్లీ మెజార్టీ షేర్ను రాబట్టబోతుంది. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.80 కోట్లు, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో 50 లక్షలు, ఓవర్సీస్లో 20 లక్షల రూపాయల చొప్పున ప్రపంచవ్యాప్తంగా 2.50 కోట్ల రూపాయల గ్రాస్ హౌస్లో రాబడుతుంది. ఇక ఈ కలెక్షన్స్తో ఈ చిత్రం 3 రోజులకు గాను 8 కోట్ల రూపాయల గ్రాస్ హౌస్లను ఈజీగా దాటుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఈ మూవీ థియేట్రికల్గా లాభాల్లోకి రావాలి అంటే 12 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. మరి చూద్దాం ఈ మూవీ మండే వర్కింగ్ డే టెస్ట్లో ఎలాంటి వసూలను రాబడుతుందో.